ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నూతన చైర్మన్గా శ్రీనివాస్, సెక్రటరీ రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం మంగళవారం ఏలూరులోని ఎన్జీఓ డేటా కాంప్లెక్స్ నందు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తానన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవడం వల్లే ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 32,000 కోట్ల బకాయిలు పెట్టిందని, సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం 12,500 కోట్లు ఉద్యోగులకు చెల్లించిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికి 3 డిఏలు ప్రభుత్వం నుంచి బకాయి ఉండగా జూలైలో 4వ డిఏ ప్రకటించాల్సి ఉందన్నారు. కేవలం వైద్య, ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు. పీఆర్సీ కమిషనర్ నియామకం, డిఏల మంజూరు, సరెండర్ లీవుల చెల్లింపు, పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేస్తూ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానంలో మార్పులు, ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాకు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను పొందకముందే మరణించారని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు హానికరమని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం ఆర్థిక సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. లేకపోతే ఉద్యోగుల ఒత్తిడి కారణంగా ఆందోళన ప్రారంభించడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఏపీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షులు ఆర్ఎస్ హర్నాథ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల అనంతరం ఏపీ జేఏసీ పునర్నిర్మాణం కూడా జరిగింది. కామ్రేడ్ ఏ విద్యాసాగర్ నాయకత్వంలో ఆయన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గా, అలాగే యూటీఎఫ్ బాధ్యులు కేఎస్ఎస్ ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీగా కూడా వారి బాధ్యతలు తీసుకున్నారు. వారి ఆదేశాల మేరకు జిల్లాల్లో కూడా జేఏసీని పునర్నిర్మాణం చేయాలి. ఎప్పటి నుంచో జిల్లాలు విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం కాబట్టి ఆ యొక్క జిల్లాల్లో ఏపీ జేఏసీని కూడా పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇవాళ ఏపీ జేఏసీ ఏలూరు జిల్లాకు సంబంధించిన కార్యనిర్వాహక సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ మరి సుమారుగా ఈ జేఏసీలో 100 సంఘాలు పైనే ఉన్నాయి. ఈ 100 సంఘాలకు సంబంధించిన బాధ్యులు అందరూ కూడా ఇక్కడికి ప్రతినిధులుగా రావడం జరిగింది. వారందరూ కూడా ఏపీ జేఏసీ ఏలూరు జిల్లా చైర్మన్ గా చోడగిరి శ్రీనివాసరావు అనే నన్ను ఎన్నుకోవడం జరిగిందని తెలియజేస్తూ, అలాగే సెక్రటరీ జనరల్ గా ఏపీటీఎఫ్ 257 బాధ్యులు ఎవరైతే ఉన్నారో తాళ్ళూరు రామారావు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇవాళ అలాగే కో చైర్మన్స్ గా యూటీఎఫ్, అలాగే వైస్ చైర్మన్ గా పిఆర్టీయు, ఎస్టీయు వీళ్ళందరం కూడా బాధ్యులుగా కూడా తీసుకోవడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ కార్యవర్గంలో సుమారు 30 మందిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని బాధ్యులందరినీ కూడా చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, దయనీయంగా ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ హామీల్ని నెరవేర్చకుండా వాళ్ళ 12వ పిఆర్సీని ఇంకా ప్రకటించలేదు. 12వ పిఆర్సీని గత ప్రభుత్వం నియమిస్తే ఆ కమిషనర్ సెలవు పెట్టి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కమిషనర్ నియమించకపోవడం జరిగింది. ఆ 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, 12వ పిఆర్సీ ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి 30 నెలలు ఆలస్యమైంది కాబట్టి వెంటనే 30% ప్రకటించాలని చెప్పి, ఇది ఎందుకంటే 12వ పిఆర్సీ ఇప్పటికే మరి డిలే అయింది కాబట్టి ఆ 11వ పిఆర్సీ బకాయిలే ఇంకా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టి వెళ్ళింది, ఇవ్వలేదు. ఇంకా ఆ బకాయిలు జమ చేయాలి. 3 డిఏలు పెండింగ్ ఉన్న ఆ 3 డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలని, 3 సరెండర్ లీవులు ఇంకా మాకు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా సరెండర్ లీవులు రాని పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఇవన్నీ పెండింగ్ బకాయిలుగా ఉంటే మేము ఏపీ జేఏసీగా, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇవాళ 35,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్న బకాయిలు ఇవాళ 13,000 కోట్లే తీర్చారు. మిగతా బకాయిలు కూడా ఇంకా తీర్చాల్సిన పరిస్థితి ఉంది. అలాగే పెన్షనర్కి సంబంధించి మరి వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది, వాళ్ళది కూడా మరి తీసివేయడం జరిగింది. దాన్ని రిస్టోర్ చేయాలని, అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి 1,30,000 మంది ఉద్యోగుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు సంబంధించిన వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూస్ కాకుండా వేరే అదర్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ను కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారు, ఆత్మహత్యలకు గురవుతా ఉన్నారు. వాళ్ళందరినీ మరి కాపాడాలని గవర్నమెంట్ కి మేము ఈ జేఏసీ పక్షాన కూడా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. ఇవాళ
మీరు దయచేసి ఈ 12వ పిఆర్సీని ప్రకటించాలి, ఐఆర్ని ప్రకటించాలి, పెండింగ్ బకాయిల్ని మరి దఫదఫాలుగా మీరు తీర్చాలని చెప్పి కూడా మరి మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమం తప్పించి మాకు వేరే శరణ్యం కూడా లేదని, ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు వెళ్ళి మా జేఏసీ చైర్మన్ మా సాగర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరు వెళ్ళి చెప్పినా కూడా అరణ్య రోధన కింద పరిస్థితి అక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది. ఎక్కడికి వెళ్ళినా సంపద సృష్టించి మీ అందరికి ప్రజలకి ఏదైతే పంచుతా ఉన్నారో, ప్రజల్లో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులు ఇవాళ ఎంతో మంది కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఫీల్డ్ లెవెల్లో. వాళ్ళందరికీ కూడా మరి పెండింగ్ లో పెట్టిన బకాయిలు తీరిస్తే చాలా సంతోషంగా ఉంటారు. మీరు వచ్చిన తర్వాత కేవలం ఒకే ఒక డిఏ ఇచ్చారు, మిగతా పెండింగ్ డిఏలు కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరియు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పక్షాన అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నా. ప్రధానంగా ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు, ఇలాంటి బకాయిలు మీ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల కంటే ఈ ప్రభుత్వం కూడా బకాయిలు ఎప్పటికప్పుడు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 3 సరెండర్ లీవులు రావాలి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి గ్రాట్యుటీ రావాలి, అట్లాగే ఎన్కేష్మెంట్ ఆఫ్ లీవ్ రావాలి, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రద్దు చేశారు. హెల్త్ కార్డులు ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో హెల్త్ కార్డులు ఏ విధంగా కూడా పనిచేస్తున్నా, హెల్త్ కార్డులు బట్టి హాస్పిటల్కి వెళ్తుంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక సెకండ్ సిటిజన్స్ కింద చూస్తున్నారు. మేము దానికి డైరెక్ట్ గా చందా కడుతున్నాం. ప్రతి నెల మేము 300 రూపాయలు కడుతున్నాం. 300 రూపాయలు ప్రభుత్వం వేసి ట్రస్ట్ దగ్గర పెడుతుంది. కానీ హాస్పిటల్కి బిల్లులు చెల్లించకపోవడం వల్ల మాకు ఏ విధమైన ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరాలంటే ఐక్య పోరాటాలే మాకున్న ఏకైక మార్గం. అందువల్ల ఈ రోజు జేఏసీని మేము పునర్నిర్మాణం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గల ఏలూరు జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కార్యాచరణ సమితి జేఏసీలో సుమారుగా 104 సంఘాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దీనికి చైర్మన్ గా ఈ రోజే స్వర్గీయ శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారు. అలాగే సెక్రటరీగా తాళ్ళూరి రామారావు గారు ఎన్నికయ్యారు. వీరి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాలోని అన్ని తాలూకాలలో కూడా మేము పర్యటించి జేఏసీని గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తానికి మేము పూనుకుంటున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఉద్యోగస్తులకు రావాల్సిన అన్ని రకాల బకాయిల్ని మాకు తక్షణం చెల్లించేలాగా ఒక రోడ్ మ్యాప్ ప్రకటించేలాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేనిఫెస్టోలో మీరు ఏదైతే ప్రభుత్వం రాగానే మీకు ఐఆర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారో, సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించారో, అన్నిటి మీద కూడా మీరు తక్షణ నిర్ణయం తీసుకోకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తుల మన్ననలు కోల్పోయిందో ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల మన్ననలు కోల్పోతానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు మేల్కొని సంఘ ప్రతినిధులు చర్చలకు పిలిచి మా డిమాండ్స్ ని నెరవేర్చే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ఈ ఏలూరు జిల్లా జేఏసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.